తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇందుకు కారణం మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులే. ఈ ఒక్క పరిణామం కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపుగా కనిపిస్తోంది. కేసీఆర్ విచారణకు హాజరైతే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలపై విచారణ ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లో ఒకటే, అసలు కేసీఆర్ విచారణకు వస్తారా లేదా? అంతా అయిపోయిందనుకున్న టైంలో కేసీఆర్ కు ఎందుకు నోటీసులు పంపారు అనే సందేహాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా విచారణ జరిపేలా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును పెంచింది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన ఎందరో అధికారులను, ఇంజనీర్లను విచారించిన కమిషన్ ఈసారి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపింది. ఆయనతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన సమయంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ఇతర బ్యారేజీలలో లీకేజీలు, నిర్మాణంలో నాణ్యత లోపాల లాంటి ఆరోపణలపై తెలంగాణ సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్న వారి పాత్రపై స్పష్టత కోసం ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన కమిషన్ విచారణలో అధికారులు, ఇంజనీర్లంతా ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి సూచనలే పాటించామని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో తన పాత్ర ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వర కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టాక ఓ సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం అంతా ఇంజనీర్లే చూసుకున్నారన్నారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రెండో టర్మ్ ఇరిగేషన్ మంత్రిగాను వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని కమిషన్ భావిస్తోంది. దాంతో 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. జూన్ 5లోగా కేసీఆర్ విచారణకు రావాలని, అదేవిధంగా జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక, నిర్మాణపరమైన అంశాలపై, వారి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. అసలు కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి అనే విషయాల్లోకి వెళ్తే, మేడిగడ్డ బ్యారేజ్ ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం లాంటి కీలక నిర్ణయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ స్థలం మార్పు ప్రాజెక్టు వ్యయం పెరిగేందుకు టెక్నికల్ సమస్యలకు దారితీసిందనే ఆరోపణలున్నాయి. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు కూడా తమ వాగ్మూలాల్లో ఈ కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు రావడం లాంటి నిర్మాణ లోపాలకు గల కారణాల్ని కూడా కమిషన్ విచారిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సంపూర్ణమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు కాళేశ్వరం కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే వీళ్ళు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ హాజరైతే వారి వాదన ఎలా ఉండబోతుంది, తమపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇందుకు కారణం మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ పంపిన నోటీసులే. ఈ ఒక్క పరిణామం కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపుగా కనిపిస్తోంది. కేసీఆర్ విచారణకు హాజరైతే ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలపై విచారణ ఓ కొలిక్కి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నల్లో ఒకటే, అసలు కేసీఆర్ విచారణకు వస్తారా లేదా? అంతా అయిపోయిందనుకున్న టైంలో కేసీఆర్ కు ఎందుకు నోటీసులు పంపారు అనే సందేహాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరింత లోతుగా విచారణ జరిపేలా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును పెంచింది. ఇప్పటికే ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన ఎందరో అధికారులను, ఇంజనీర్లను విచారించిన కమిషన్ ఈసారి ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపింది.
ఆయనతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన సమయంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ఇతర బ్యారేజీలలో లీకేజీలు, నిర్మాణంలో నాణ్యత లోపాల లాంటి ఆరోపణలపై తెలంగాణ సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో అప్పటి సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రిగా ఉన్న వారి పాత్రపై స్పష్టత కోసం ఈ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన కమిషన్ విచారణలో అధికారులు, ఇంజనీర్లంతా ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి సూచనలే పాటించామని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ కూడా గతంలో ప్రాజెక్ట్ నిర్మాణంలో తన పాత్ర ఉందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వర కమిషన్ ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టాక ఓ సందర్భంలో ప్రాజెక్ట్ నిర్మాణం అంతా ఇంజనీర్లే చూసుకున్నారన్నారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రెండో టర్మ్ ఇరిగేషన్ మంత్రిగాను వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ స్థలం ఎంపిక లాంటి కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉందని కమిషన్ భావిస్తోంది. దాంతో 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. జూన్ 5లోగా కేసీఆర్ విచారణకు రావాలని, అదేవిధంగా జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక, నిర్మాణపరమైన అంశాలపై, వారి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని కమిషన్ కోరింది. అసలు కేసీఆర్ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి అనే విషయాల్లోకి వెళ్తే, మేడిగడ్డ బ్యారేజ్ ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం లాంటి కీలక నిర్ణయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ స్థలం మార్పు ప్రాజెక్టు వ్యయం పెరిగేందుకు టెక్నికల్ సమస్యలకు దారి తీసిందనే ఆరోపణలున్నాయి. చాలా మంది అధికారులు, ఇంజనీర్లు కూడా తమ వాగ్మూలాల్లో ఈ కీలక నిర్ణయాలు ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు రావడం లాంటి నిర్మాణ లోపాలకు గల కారణాల్ని కూడా కమిషన్ విచారిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సంపూర్ణమైన నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు కాళేశ్వరం కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే వీళ్ళు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ హాజరైతే వారి వాదన ఎలా ఉండబోతోంది, తమపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.